మీరు ఫ్లాట్ మీరు ఫ్రీగా ఇచ్చిరా వాళ్ళకి, లేదంటే మీరు మీ చెల్లె పెళ్లికి డబ్బులు లేకపోతే ఫ్లాట్ మేము ఫ్లాట్ అమ్మి పెళ్లి చేస్తామన్నప్పుడు ఆ ఫ్లాట్ మేమే కొనుక్కుంటామని మీకు 4 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అది తప్పు తప్పు ఆగు 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 తప్పు అది మమ్మీ మీరు ఇంటర్వ్యూ చేస్తారా ఇదేం చేస్తారా అని మీరు ఇంటర్వ్యూ చేస్తారా వాస్తవమా కాదా ఇది ఏం చేస్తారా మీరు ఇంటర్వ్యూ నేనేమంటా అవునన్నా డబ్బులు తీసుకొచ్చారా మీరు డబ్బులు తీసుకొచ్చారా మీరు ప్రూవ్ చేస్తావా అన్న నేనేమన్నా నువ్వు అన్న మాట కరెక్ట్ పోదాము అన్నావు అది బాగుంది పోదాము అన్న విషయం డబ్బులు తీసుకొని వచ్చినవు అనే మాట కరెక్ట్ కాదు. నేను అమ్ముడు పోయేటోళ్ళు తన మాట్లాడు నా దగ్గర కాదు. నేను అడుగుతున్నా సమాధానం చెప్పు, అడిగిన దానికి సమాధానం చెప్పు. వాస్తవాలు అడితే కొట్లాటేంది? నడు పోదంపా నడు. ఇప్పటిదాకా నువ్వు అన్ని చెప్పినావు విన్నా నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ లేదు ఎందుకు నీ దగ్గర? అన్న నేనేమంటున్నా అన్న అమ్ముడు పోయే ఇంటర్వ్యూలు చేసేటోళ్ళ దగ్గర మాట్లాడు. ఎవరు నేనా? నువ్వు ప్రూవ్ చేయాలి ఇది. ఎందుకు అంటే నేను జోకాలా? నేనెందుకు రాస్తా? ఉన్న విషయాలు అడిగినా నీ దాని ఆన్సర్ ఉంటే చెప్పు, లేదంటే కాదని చెప్పు. అన్న మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు చెప్పే సాకులను వినాలంటే మేము వినము. మాకున్న డౌట్లు మేము అడుగుతాం. కాదు ఎందుకు భయపడుతున్నావు? ఆగు ఉండని పిలిపి. ఎవరిని పిలిపిస్తావు? ఏవైతే డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లు మనం క్వశ్చన్స్ అడుగుతా ఉంటే డబ్బులు తీసుకున్నామని చెప్తా ఉన్నాడు. నిజాలు అడుగుతా ఉంటే సమాధానం చెప్పడానికి చేతగాక మనం డబ్బులు తీసుకున్నామని చెప్తా ఉన్నాడు 100%. హాయ్ హలో వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. ఏదైతే జనవరి 31 తారీఖు జరిగిన విజయరెడ్డి ఇష్యూ ఏదైతే చెర్లపల్లిలో రైల్వే ట్రాక్ బడి ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ ఆల్రెడీ ఇది జరిగిపోయి కూడా 3 months అవుతా ఉంది, 2.5-3 months అవుతా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఖామోష్ అయిన ఇష్యూ మళ్ళీ తెర మీదకి రావడం జరిగింది. అంటే ఈ తెర మీదకి రావడానికి గల మేజర్ కారణాలు ఏంటి? ఆస్తి తగాదాలు అనుకోవచ్చా, లేదంటే ఈ ఒకరి మీద ఒకరు ఏదైతే సురేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో చిరంజీవి బావ, మా బామ్మర్ది, మా అత్త, చిరంజీవి వైఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల నా వైఫ్ చనిపోయిందనేది ఆయన చెప్తున్న వర్షన్. వీళ్ళు చెప్తున్న వర్షన్ ఏంటంటే మేము ఆల్రెడీ కేసు పెట్టినాము మేము, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాయన మీద మా సురేందర్ రెడ్డి మా బావ మీద అనుమానాలు ఉన్నాయని వీళ్ళు చిరంజీవి చెప్పే వర్షన్. అసలు ఏం జరుగుతూ ఉన్నది ఇక్కడ? అంటే మేజర్గా ఇప్పుడు ఎవరి వల్ల విజయరెడ్డి చనిపోయింది అనే దాని గురించి కొట్లాడుతూ ఉన్నారా, లేదంటే ఆస్తుల కోసం కొట్లాడుతూ ఉన్నారా? ఒకసారి చిరంజీవి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి అన్న, ఇది ఆల్రెడీ జనవరి 31 తారీఖు జరిగిన సంఘటన ఆల్రెడీ ఖామోష్ అయిపోయింది. ఆ మధ్యలో మీడియాలలో వచ్చి మీరు మీడియాల మీద కొంచెం ఫైర్ అవ్వడం జరిగింది, అంతా జరిగింది. మళ్ళీ ఈ విషయం మళ్ళీ ఎందుకు తెర మీదకి రావడం జరిగింది? మేమే కంప్లైంట్ పెట్టినామన్న. మా సిస్టర్ డెత్, మా సిస్టర్ అల్లుడు కోడలు డెత్ 1 month ఎగ్జాక్ట్ అనుకుంటా, అంతే కరెక్ట్. 1 month ఒక 34 days ఏముండొచ్చన్న. జిఆర్పీ పోలీస్ స్టేషన్లో మా వైఫ్ కంప్లైంట్ చేసిందన్న. సురేందర్ రెడ్డి మీద, వాళ్ళ అమ్మ మీద, వాళ్ళ నాన్న మీద కంప్లైంట్ చేసింది. వాళ్ళ ఈ ముగ్గురే వాళ్ళనే ముగ్గురు చనిపోయారు అనేది మనం ఆల్రెడీ కేసులో అంటే డిఎస్పీ గారికి ఇచ్చినామన్న. ఓకే, అంటే అన్న ఇక్కడ ఆల్రెడీ 40 రోజుల తర్వాత కేసు పెట్టడానికి గల మేజర్ కారణం ఏంటి? ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? ఏదో ఎలిగేషన్ చేయాలి కాబట్టి చేస్తూ ఉన్నారా? 40 రోజుల తర్వాత ఫస్ట్ మేమే కదన్న పెట్టింది. మేము ఇప్పుడు అప్పటిదాకా ఏంటంటే మాకు కొన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ మాకు అర్థమైందన్న. ఎందుకంటే చనిపోగానే ప్యానిక్లోనే ఉన్నాం మేము. మెల్లిమెల్లిగా ఆలోచిస్తూ వస్తుంటే అర్థమైంది ఏంటంటే ఎందుకు అట్లా అంటున్నా అంటే మా సిస్టరు మా వైఫ్తో ఎప్పుడు షేర్ చేసుకునేది, నాతోనే షేర్ చేసుకునేది. కానీ ఈవెంట్స్ అన్నీ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈయన బర్త్డేకి చనిపోవడము, తర్వాత జిఆర్పీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి డెత్ సర్టిఫికేట్ కోసం అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు ఈయన నాకు చెప్పింది ఏంటంటే పాప తర్వాత బాబు తర్వాత ఏం చెప్పినంటే బాబు తర్వాత 11 సంవత్సరాల నుంచి మాకు ఫిజికల్ రిలేషన్షిప్ లేదు అని చెప్పినావు. చెప్పగానే నన్ను అవలగాను, మరి నువ్వు అప్పుడే చెప్పేది ఉండే కదా, 11 సంవత్సరాలు ఏం చేసినావు నువ్వు
అంటే మరి నువ్వే కదా, నీ వల్లే కదా చనిపోయింది. 11 సంవత్సరాలు రిలేషన్ లేని ఎట్లున్నావు? అంతేగానా నువ్వు బామ్మడికో ఎవరికో చెప్పి నువ్వు విడాకులు తీసుకోలేదు ఉండాలి కదా, ఎందుకు తీసుకోలేను? అంటే మీతోని సురేందర్ రెడ్డి అన్నారా? చెప్పిండు, డిఎస్పీ గారు కూడా చెప్పిండు ఆ రోజు. మేము కంప్లైంట్ పెట్టక ముందు ఒక 2 రోజుల ముందు చెప్పిండు. సరే ఇట్లా 11 years నుంచి ఇప్పుడు మీడియాలో ఏం చెప్తున్నా, మాకు బాగుంది అంత బాగుంది అని చెప్తున్నాను కదా, మరి డిఎస్పీ గారికి ఎందుకు చెప్పిండు? నాకు కొన్ని సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ నాకు కనెక్ట్ అయినాయి. ఇవన్నీ ఒకదామంటే పెన వేసుకుంటే కరెక్ట్గా రీజన్స్ ఇతని వల్లనే చనిపోయింది. పిల్లలు కూడా రండమ్మానంగానే వెళ్ళి నడుచుకుంటూ పోవడానికి కారణం ఒకటి, ఈయన బర్త్డే చనిపోవడం ఒకటి, 11 సంవత్సరాలు రిలేషన్ లేదనడం ఒకటి, తర్వాత వీళ్ళ అత్తమామ ఫస్ట్ అన్న స్టార్ట్ అయింది. ఇది పెళ్ళి చూద్దాం అన్నప్పుడే స్టార్ట్ అయిందన్న. పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు ఇతను చెప్పిన ఏంటంటే అన్న, మా పెద్ద మనుషులు చెప్పిందంటే ఇతను ఓన్లీ 3 years పెద్దవాడని ఇతను కూడా చెప్పిండు. 3 years పెద్దవాడని, తర్వాత ఒక 20 ఎకరాల ఆస్తి ఉంది అని, తర్వాత దుబాయ్కి పెళ్ళైనకు తీసుకుపోతారని, తర్వాత లక్షల్లో జీతం అని ఇవన్నీ చెప్పిండన్న. సరే సంబంధం సెట్ చేసుకున్నాం. చెంగిచెర్ల ప్లాట్ మేమిచ్చింది. తర్వాత 13-14 తులాలు బంగారం పెట్టినాం. ఇక్కడనే బోడుపల్లి దగ్గర అది పేరు వస్తుందన్న. ఆ ఫంక్షన్ హాల్ పెళ్లి చేసినాం, ఘనంగా చేసినాం. అన్న పెళ్లి చేసినాము, మాకు 3 సంవత్సరాలే పెద్దోడు అని చెప్పిర్రు, 16 సంవత్సరాలు పెద్దోడు అనేది ఎలిగేషన్, 17 సంవత్సరాలు పెద్దోడు అనేది మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీకు పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత కంపల్సరీ ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇస్తా ఉన్నామంటే ఎట్లాంటోడు, వీళ్ళ ఫ్యామిలీ ఎట్లాంటిది ఏంది అనేది ప్రతి ఒక్కరు ఎంక్వైరీ చేస్తారు, టైం ఉంటుంది. మరి అప్పుడు ఎంక్వైరీ చేయకుండా ఏం చేశారు మీరు? మా గురించి ఎంక్వైరీ చేస్తారా? మేము బొల్లపల్లి గ్రామంకి వెళ్ళామన్నా, జస్ట్ భూమి కోసం ఎంక్వైరీ చేద్దామని. అప్పుడే వీళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పారు, మీరు మీ ఇష్టం ఉంటే చేయాలి కానీ ఈ ఎంక్వైరీలు ఏంది, ఇదేంది, మాకు ఇవి నచ్చవు ఇవన్నీ అనేసరికి మేము కూడా ఆగిపోయినామన్నా. యాక్చువల్గా బొల్లపల్లి గ్రామంకి వెళ్ళాం. ఎంక్వైరీ చేయముందే ఊర్లో చెప్తారు కానీ పెద్ద మనిషి ఏముంది ఇట్లా పోగానే ఇట్లా వచ్చిరామని చెప్తే ఆపేసినాం మేము. సరే ఇక మీ ఇంతగానం ఇట్లా ఉంటుందా అనుకొని మేము ముందుకు పోయినామన్నా. ముందుకు పోయిన తర్వాత అన్న ఇక్కడ క్లారిటీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను ఏమంటా ఉన్నా, ఇప్పుడు ఏదైనా సరే ఒక పెళ్లి చేస్తా ఉన్నామంటే, ఎవరైనా సరే ఒక ఆడపిల్లని ఇస్తా ఉన్నామంటే, మీకు వీళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి ఎంత టైం ఉండే అప్పుడు? అంటే షార్ట్ టైంలో పెళ్ళి అయిందా, ప్రొలాంగ్ టైం తీసుకున్నారా మీరు? ఏంటి అసలు ఎన్ని రోజులలో, అంటే మాట్లాడుకున్నాక ఎన్ని రోజులలో పెళ్ళి అయింది? నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదన్న. నేను ఒక 20 years ఉంటాను. నేను 20 years ఉంటా. మా కజిన్ అన్న వీళ్ళందరూ ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, కూర్చున్నారు, చెప్తారు. అయితే ఈ విషయం అన్న, అయితే 7 years తర్వాత తెలుసుకుంది పాప బాబు అయిపోయారు అన్న. ఇది క్లారిటీ ఇంపార్టెంట్. 7 years తర్వాత అంటే 16-17 ఏళ్ళ పిల్లలు పుట్టారు కాబట్టి అక్కడికి వద్దాం. నేను ఏమంటా ఉన్నాను అంటే, మీరు అంటే పెళ్ళి అప్పుడు మాకు అబద్ధం చెప్పారని మీరు చెప్తా ఉన్నారు కాబట్టి అది క్లారిటీ ఇవ్వండి. నేను ఏమంటా ఉన్నా, మీకు పెళ్లికి ముందు టైం ఎంత ఉండేది? ఓకే, వాళ్ళను ఆ పెళ్లి వాళ్ళతో మాట్లాడదాం. మిగతా సబ్జెక్ట్ ఇప్పుడు చనిపోయిన తర్వాత సబ్జెక్ట్ మీరు చెప్పండి, అది నేను వాళ్ళతో మాట్లాడతాను. ఓకే, అది 7 years అది చెప్తున్నా. పెళ్లి అయినాక 7 years చెప్తా, అది ముందు 7 years అది వదిలే అన్న. నేను ఏమంటున్నా, చనిపోయిన తర్వాత ఇష్యూ ఎందుకు స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి మీరు చెప్పండి. నేను అది మీ పేరెంట్స్ తో మాట్లాడే ప్రయత్నం. చనిపోయింది ఈయన బర్త్డే రోజు అన్న. ఆ రోజు చనిపోయింది. మమ్మీకి ఏం చెప్పిందంటే, ఇట్లా ఆఫీస్కి వెళ్తున్నా మమ్మీ అని చెప్పి వెళ్ళి తర్వాత పిల్లలు ఇద్దరు పికప్ చేసుకుంది. తర్వాత నా పాపను కూడా పికప్ చేసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళి అది జరిగిందన్న. తెలిసిన విషయమే, అదంతా తెలిసిన విషయం, అది జనాలకు కూడా తెలుసు. పాపను మీరు కొట్టేవారని కూడా కొన్ని తెలుస్తా ఉన్నాయి. తప్పన్న, ఆల్రెడీ అప్పుడే చెప్పిన కన్నా మీకు. ఆల్రెడీ నేను ఆల్రెడీ పరువు నష్టం దావా కూడా వేసిన కన్నా దాని మీద. ఓకే, ఇట్లాంటి ఓకే. ఇప్పుడు మేజర్గా మీ బావకు మీ బావ మీద మీకు ఎందుకు డౌట్ వచ్చింది, మీ మీద మీ బావకు ఎందుకు డౌట్ వచ్చింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంటే అక్కడి నుంచి వర్షన్ కొంచెం ఎంక్వైరీ చేస్తే, మీ అమ్మగారు ఒక 28 రోజులు అక్కడే ఉంది. కనీసం మీ బావ బయటికి వెళ్తే కూడా నీకు ఫోన్ చేసి చెప్పేది, ఎక్కడ మీరు బయటకు వెళ్ళని చెప్పాలి. ఆయనను ఒక ప్రొటెక్ట్ చేశారు మీరు. అంటే ఆయన ఎవరితోనన్నా ఏమైనా చెప్పి ఏమైనా విషయాలు బయట పెట్టగలని మీరు భయప్రాంతులకు గురై ఆయనను ఎక్కడికి బయటకు వెళ్ళనియలేదా 28 రోజులు అనేది ఒకటి నిజమా కాదా? ఇది కాదన్న, అంత అన్నా అదే చెప్తున్నా. నేను ఏమంటున్నావు, నేను అన్నదానికి సమాధానం చెప్పానన్నా. ఇప్పుడు మేము ఇది జరిగిన తర్వాత 4 రోజుల తర్వాత మేము పిఎస్లో కంప్లైంట్ చేసామంటున్నాం. పిఎస్లో కంప్లైంట్ చేస్తే మరి తను ఏం చేసిందన్న? తన సురేందర్ రెడ్డి ఏం చేసిండు? అప్పుడు మీరే కదా సెక్యూరిటీ చేశారు, మీరే అనుకున్నారు. నేను అప్పుడు వచ్చినప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడతాడా, ఏమైనా చెప్పగలరా అనే భయప్రాంతాలకు గురైనట్టే ఉన్నారు మీరు. అప్పుడు కూడా వెనకనే ఉన్నారు మీరు, ఎక్కడి నుంచి అక్కడ నుంచి కదలలే మీరు. నిజం చెప్పండి. తప్పన్నా, నేను చెప్పేది నాన్న. జిఆర్పి పోలీస్ స్టేషన్ చెప్తున్నాను మీకు. జిఆర్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం మనం 1 month తర్వాత. అన్న ఈ కంప్లైంట్ కూడా మీ అమ్మగారు 28 రోజుల తర్వాత పేపర్లు, సురేందర్ రెడ్డి ఎవరైతే మీ బావగారు ఉన్నారో, పేపర్లు ఏడున్నాయి అని అడిగినప్పుడు, లేదు పేపర్లు మనం మాట్లాడుకుందాము, ఈ విషయాన్ని మాట్లాడుకున్న తర్వాత పేపర్లు తెస్తాను మీ అమ్మగారు అన్న తర్వాత, ఏం పేపర్లు, నా ఆస్తి గురించి ఏందని మీ బావగారు మాట్లాడితే, అప్పుడు లేదు మీ బొమ్మర్ది ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, నాకు
70 లక్షలు కావాలని అడుగుతా ఉన్నాడని మీ అమ్మగారు మీ బావగారితో మాట్లాడింది అనేది ఒక ఎలిగేషన్. ఇదేంది నిజమా కాదా? ఫాల్స్ నేను అనేది అదన్నా 2 తారీఖు కాదన్నా 2 తారీఖు దాకా కూడా బాగున్నాం మేము. రెండు మీరు తారీఖు అన్నారంట కదా బావ మనం చాలా బాగుందాము ఏదున్నా మంచిగా ముందుకెళ్దామని కూడా మోటివేషన్ చేసిరని చెప్తా ఉన్నారు. ఎప్పుడన్నా చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత అదే కన్నా ఈయన జిఆర్పి పోలీస్ స్టేషన్ పోయినా చెప్పడం 11 సంవత్సరాల రిలేషన్ లేదని చెప్పడము. వీళ్ళ 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 అమ్మ అంటే నీతో పర్సనల్ గా చెప్పిండా ఈ విషయం 11 సంవత్సరాల రిలేషన్ లేదని? నాకు చెప్పిండు, డిఎస్పీ గారు కూడా చెప్పిండు. ఓకే అక్కడే చెప్పిండు, నన్ను చెప్పని అన్న నన్ను మొత్తం చెప్పినది మీరు అడగండి, నేను తప్పలేదు. నేను కన్ఫ్యూజ్ చేశాను మీరు. నేను ఇప్పుడు ఇది అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కారణం ఏంది? వాళ్ళ అత్త మామ పెళ్ళైన 7 సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయిందన్న పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడండి. పెళ్ళైన 7 సంవత్సరాల తర్వాత 7.5 సంవత్సరాల తర్వాత ఈయన ఏజ్ విషయంలో గొడవ అవుతుంది. ప్లస్ వీళ్ళ అత్త మామ అదనపు కట్నం కోసం ఇంట్లోకి చెలగొట్టారు. నేనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నా. ఇక్కడ 3 పిల్లలు పెట్టుకున్నా. మా ఆయన కట్టుబాటలతో వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడనే పిల్లలు ఉండేది. మా అల్లుడు ఇప్పుడు వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి ఓన్లీ 8 months అవుతుంది. మా కూడా వెళ్ళి 14 months అవుతుంది. ఇక్కడి నుంచి మళ్ళీ మేము వరకట్నంగా ఇచ్చిన కింద ప్లాట్, అందులోనే మా మమ్మీ కొంచెం డబ్బులు ఇచ్చింది. ఫ్లాట్ అంటున్నారు కాబట్టి ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను. చెప్తాను కంప్లీట్ చేసిన తర్వాత మీరు డౌట్స్ అడగండి. ఎందుకంటే ప్రజలకు అర్థం కాదన్న. నేను చెప్పినాక మీ సోల్ స్టోరీ చెప్పిన ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ అడగండి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఉండే నాకు 5-6 years ఉన్న తర్వాత ఏ రోజు కూడా ఈ అత్తమామలకు ఎవ్వడు రాలేదు. వాళ్ళని సంప్రదిస్తే ఏంటంటే మేము ఇంకా అదన కొట్టం ఇస్తూనే వస్తాం, లేకుంటే మేము చూడమని చెప్పారు. సరే వదిలేసినాం. తర్వాత మేము ఇక్కడనే మమ్మీ కొంచెం డబ్బు ఇచ్చిన ప్లాట్నే మన లోన్ పెట్టి చెల్లకి ఇల్లు కట్టింది. లోన్ ఎవరు పెట్టారు? మా సిస్టర్ లోన్. ఇంకోటి ఇప్పుడు అయిపోయింది కదా మీది కంప్లీట్ కదా? కాలేదు చెప్పు. ఇప్పుడు అక్కడ అయిపోయిందన్న. ఇల్లు కట్టినాము, కంప్లీట్ చేసినాము, అవుతుంది. ఈయన టార్చర్ వల్లనే జాబ్ స్టార్ట్ చేసింది మా చెల్లె. మా చెల్లెకి జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనున్నా, మా భార్య జాబ్ చేయకపోయినా ఉన్నదో లేదో బతుకుతాము, తింటూ ఉంటాం. ఈయన టార్చర్ పెడితే జాబ్ చేయడం స్టార్ట్ చేస్తే నైట్ షిఫ్ట్లు చేస్తే నువ్వు ఎవరితో పోతున్నావు, నైట్ షిఫ్ట్ అంటే ఎక్కడ పోతున్నావు అని అక్కడ స్టార్ట్ చేసిన అన్న. జాబ్ చేయమనేది టార్చర్ పెట్టింది. జాబ్ చేసిన తర్వాత నువ్వు నైట్ అంత పోతున్నావు ఇంత పోతున్నావు అనడం వేరే. కార్ నేర్చుకుంటే కూడా నువ్వు కారు నేర్చుకుంది ఓన్ కోసం నేర్చుకున్నావు, కార్ డ్రైవింగ్ చేసి కూడా ఆయన దగ్గరికి పోతున్నావు నువ్వు అని పెట్టాడు. అక్కడేమో ముసలి వచ్చి ఏ రోజు కూడా వచ్చి ఆలన పని లేదు. మా కోడలు పెద్ద మనిషి దావా చేస్తే కూడా ఒక కుడక పెట్టిన లేడు. పోనీలేని లాస్ట్కి గృహప్రవేశం వస్తే గృహప్రవేశం కూడా వచ్చి పెద్ద వాళ్ళ అత్త మా పెద్ద గొడవ చేశారు. అది అంత పెద్ద మనుషులు వచ్చి నేను లొల్లి పెట్టినా అది ఆడకాడికి అయింది. ఆమె గృహప్రవేశంకి వచ్చి ఏదేదో మాట్లాడుతుంది. మా చెల్లెని చాలా డిస్టర్బ్ చేసింది. ఇప్పుడు ఈయన పిల్లలు పెరుగుతూ ఇక్కడ మా సండే మా చెల్లె ఇక్కడికి వచ్చేది. అక్కడ నుంచి అక్కడ ఓన్లీ మా మమ్మీ మా చెల్లె మాత్రమే ఉంటుంది అన్న. ఫస్ట్ అది అర్థం చేసుకోండి. మీరు ఇచ్చిన ఫ్లాట్ ఇచ్చిన దాంట్లో అత్త మామ ఏ రోజు రాలేదు, అన్న తమ్ములకు సంబంధం లేదు. ఈయన సంవత్సరానికి 30 రోజులు 20 రోజులు వచ్చి తప్ప ఎక్కడ లేదు. దయచేసి అర్థం చేసుకోండి, ఇది విషయం. అక్కడి నుంచి మా చెల్లె సండే వచ్చి మా ఇక్కడ పిల్లల బాగోగులు వచ్చి చూసేది కూడా ఇదే అనేది. మీ నాయన మనకు 20 ఎకరాలు అంటూ 10 ఎకరాలు అంటూ ఏం ఎకరాలు లేదు మనకు బిడ్డ. మా అల్లుడు నువ్వు చదువుకుంటే బాగుపడతావు బిడ్డ. మేము ఆడపిల్ల కూడా నీకు వచ్చి మా చెల్లె అల్లుని కొడులతో ఎప్పుడు ఒకటో రోజు కాదు, గత 10 సంవత్సరాలుగా ఎప్పుడు ఇక్కడే ఉండే వాళ్ళు ఉన్నారు. కాబట్టి సండే వచ్చి ఇదే అమ్మ పోనీ అమ్మ నేను ఇస్తా కదా నీకు ఎంత కావాలి నేను ఇస్తా, నేను టెన్షన్ పడకు అంటే లేదు ముసలోడు నేను ఈక్వల్గా ఉండాలి కానీ పెళ్లి చేసుకున్నా. చూస్తే 17 సంవత్సరాల పెద్దోడు. నా పిల్లలకు భూమి లేకుండా చేసిండు, నాకు నిల్వ నీడ లేకుండా చేసిండు. నేను మా చెల్లె నెల చేస్తే కానీ ఈఎంఐ కట్టలేదు మొన్న. ఈఎంఐ ఎవరు కట్టేదన్నా ఆ డిఎస్పీ గారు కూడా ఈ చర్చ వచ్చింది. డిఎస్పీ ఇల్లు ప్లాట్ ఎవడుతురా అంటే వాళ్ళు ఇచ్చారు సార్, మన ఈఎంఐ ఎవడుతుంది మా భార్య కడుతుంది సార్. నువ్వేం చేస్తున్నావు, నీకు వచ్చే జీతం ఎంత, నీ ఖర్చులు ఎంత, ఇదెంత అదెంత అంటే ఇంటరాక్షన్ వస్తుంది కదా సార్. మా మమ్మల్ని అడిగి వాళ్ళని కూడా అడిగారు. ఇది అయిపోయింది. ఈ డిప్రెషన్లో నడుస్తుంది. పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దీ మా చెల్లెకు డిప్రెషన్ పెరుగుతూ ఉంది. ఈయన ఏంటంటే ఈయన అక్రమ సంబంధాలు అండగట్టడము, వాట్సాప్ కాల్ దొంగగా విజయరెడ్డి గారికి నువ్వు కారు నడుచుకుని ఎందుకు నేర్చుకున్నావు, టాటూస్ ఎందుకు వేసుకుంటావు, నువ్వు మంచి బట్టలు ఎందుకు, నువ్వు చేసేది సాఫ్ట్వేర్ జాబా లేకుంటే సినిమా షూటింగా, అంత స్టైల్ ఏంది అదేందని ఎప్పుడు ఇది నేను సంజాయించుకుంటూ వచ్చాను. నన్ను మా చెల్లెకు పోనీ చెల్లె పిల్లలు పెద్దగా అవుతారు అంటే ఎప్పుడు ఇక అరుణాచలం పాండిచేరి ఇదే కాన్సెప్ట్ ఏంటంటే ఈయన వల్ల వీళ్ళు ముందుకు పోతామని అనుకోలే అన్న. ఎవరైనా పెళ్లి చేసుకుంటే చేస్తానన్నా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అనుకొని ముందుకు పోతే ఏదైనా నడుస్తుంది.
పక్క నుండి అల్లాపాలు వేసుకొని ఓ సినిమాకు షికారుకో పిల్లలకు హాస్పిటల్కో పిల్లల్ని మొత్తం పెంచింది మేమన్నా నువ్వు కనపడేసినాం అంతే మేము పిల్లల్ని ఇంత పిల్లల్ని పెంచుకుంటూ వచ్చినాం మేము అంటే మీరు ఏ స్కూల్ కనపడండి ఎక్కడ పోండి ఏ హాస్పిటల్ కనపడండి ఇక్కడ అంకుల్ హాస్పిటల్ ఉంది ఇక్కడ స్కూల్ ఉంది ఇక్కడనే స్కూల్ గీతాంజలి స్కూల్ ఉంది ఎక్కడికైనా వెళ్ళండి ఎట్లా మేము చూసుకున్నాము కాలేజ్ కూడా నారాయణ కాలేజ్ అడగండి ఎంత ప్రేమ చూసుకున్నాం పిల్లలమని ఈ మా చెల్లెకి ఏంటంటే ఏంది ఇట్లా నా బతికి ఇట్లా అయిపోయింది మేము ఏదో పెళ్లి చేసుకొని మేము అత్తగారి మీద ఉండడం అంటే మా అమ్మ మీద మా అమ్మకి భార్య మా అమ్మకి క్యాన్సర్ పేషెంట్ ఎప్పుడు ఇదే ఆలోచించేది పిల్లలకు కూడా ఇదే చెప్పేది తర్వాత ఈ నిర్ణయం తీసుకుందన్న ఈ నిర్ణయం ఎప్పుడు ఆమె ఇంకొక మాట చెప్పేదన్న పెళ్లి రోజు అంటే బ్లాక్ డే కింద పెట్టేది బ్లాక్ డే ఇప్పుడు కూడా మా చెల్లె డిస్ప్లే పిక్ చూపిస్తాను మీకు ఎవరు పెట్టారు వాళ్ళు మీ సిస్టర్ మా సిస్టర్ ఈయన పెళ్లి రోజుకి మంట బ్లాక్ డే అని బ్లాక్ పిక్ ఈయన పెట్టాడు మా చెల్లి మీ చెల్లె పెట్టారు ఇప్పుడు కూడా చూపిస్తాం వాట్సాప్లో అదే ఉంది 27 అనుకుంటా ఆ తారీఖు పెట్టింది తర్వాత ఈయన బర్త్డేకి కలిసి చనిపోయింది అన్న తర్వాత మాకు మెల్లగా ఈ డాట్స్ కనెక్ట్ చేసుకుంటే మాకు డౌట్ వచ్చి మొత్తం అంతా క్లారిటీ తెచ్చుకొని మేము జీఆర్పీ పోలీస్ స్టేషన్లో అప్పటిదాకా బాగానే ఉన్నాం మేము ఇది 2 సార్లు నిద్రకు వచ్చినాము ఇక్కడ 2 మా మమ్మీ మళ్ళీ ఆయనతోటే ఉంది ఆయనతోటి ఎందుకు ఉంటుంది ఇప్పుడు ఇంటి పెద్ద మనిషి పిల్లలు చనిపోయారు ఎక్కడ ఉంటుందన్న మా ఇంట్లో వచ్చి ఉంటుందన్న పిల్లలు వదిలేసి ఇప్పుడు 18 సంవత్సరాలు పెంచిన తల్లి సావు కాడ ఉంటుందా మా ఇంట్లో ఉంటుందా సావుకానే ఉంది తర్వాత 10-11 సంవత్సరాలు ఉంది కాబట్టి అదే ఇంట్లో ఉంది మేము ఇక్కడనే ఉన్నాం అయితే అప్పటిదాకా బాగానే ఉండు అమ్మ అంతా బాగానే ఉంది ఈ బంగారం విషయం కూడా మా మమ్మీ మా చెల్లె ఎవరికి సంబంధం లేదన్న మా మమ్మీ మా చెల్లె నువ్వు ఆయనకు ఒక గ్రామ్ బంగారం ఉన్న వ్యక్తి కాదు అది డిఎస్పీ గారి దగ్గర ఉంది ఆ బిల్స్ తీసుకొని అన్ని చూసిండు అన్ని చేసిండు అది ఇప్పుడు మనం ఏదో ఆయన గాలికి మాట్లాడిందని ప్రధాన సమాధానం చెప్పలేను మీరు ఏం చేస్తారంటే డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ వెరిఫై చేసుకోండి ఎందుకంటే కేసు అక్కడ ఉంది కాబట్టి పూర్వపరాలు తెలుసుకోండి ఎందుకంటే సురేందర్ అనేది ఆయన రోడ్డు మీద తిరిగే వ్యక్తి ఆయన ఒక లేబర్ టైప్ వ్యక్తి ఆయన ప్రతిదానికి చెప్పిందని నేను సమాధానం చెప్పాలంటే నేను చెప్పలేను ఎందుకు అంటానంటే ఇవన్నీ విషయాలు చూసిన తర్వాత అందరికీ అర్థమైపోయింది ఎట్లా అంటే నీకు నెల రోజులు తెలుసు ఈ విషయాలు మీకు ఏదన్నా ఇవన్నీ జరుగుతున్నాయి ముందు నుంచి తెలుసు కదా ముందు బ్లాక్ డే అని పెట్టినాయి కానీ ఇవన్నీ బ్లాక్ డే అన్న అదే కన్నా నేను సంలాయించుకుంటూ వస్తున్నా మా చెల్లె చెప్పలే ఈయన చెప్పలే 11 సంవత్సరాలు ఫిజికల్ రిలేషన్స్ లేకపోతే ఈయన చెప్పిండు మాకు ఈయన చెప్పిండు మాకెట్లా తెలుసు అన్న నా సిస్టర్ నేను అడుగుతానన్నా నేను అడగగలుగుతానా చెప్తున్నా అదే ఆయన పోలీస్ స్టేషన్ చెప్తే పరిచయం అయిపోయినా నేను డెత్ సర్టిఫికేట్ కోసం వెళ్ళినప్పుడు చెప్పిండు అది తర్వాత డిఎస్పీ గారు కూడా చెప్పిండు అడగండి మీరు ఇప్పుడు నువ్వు అల్లారు ముద్దుగా ఉంటా అంటున్నావు మరి నీకు 11 సంవత్సరాల నుంచి ఫిజికల్ బాబు తర్వాత రిలేషన్ లేదంటున్నావు ఎట్లా అల్లారు ముద్దుగా ఉన్నావు నువ్వు డిఎస్పీ గారిని అడగండి ఏం చెప్పిండు అనేది ఎట్లా ఉన్నావు అల్లారు ముద్దుగా నువ్వు 100% నువ్వు నీ వల్ల చనిపోయింది నువ్వు పెట్టిన టార్చర్ వల్ల చనిపోయింది ఒక ఇద్దరు పిల్లలు నడుచుకుంటూ పోతే తండ్రి మీద ప్రేమ ఉంటుందా అన్న తండ్రి ఉంటుందా ఉండి ఆగిపోవాలి కదా ఇప్పుడు నేనున్నా అమ్మ మీద ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉందా ఇంపాక్ట్ ఉంది అనుకోవచ్చు కదా ప్రేమ కావచ్చు అదే నీ మీద ఎందుకు లేదు అంటున్నా ఎక్కువ తక్కువ ఓకే చనిపోయే డెసిషన్ ఉన్నప్పుడు 100% ఒక డెసిషన్కి వస్తారు అరే మా తండ్రి కూడా నాకు మా తండ్రి కోసం అది మీరు అన్నది కరెక్ట్ ప్రేమ ఎక్కువ ఉండదు తక్కువ ఉండొచ్చు చనిపోయి ఒకరి కోసం చనిపోతున్నా అంటే 100% నీ మీద ప్రేమ లేనట్టే కొంచెం తక్కువ ఎక్కువ ఓకే 100% మీద లేదు నీ మీద ఉంటే వెనక స్టెప్ వేస్తారు అరే మా నాన్న కూడా ఉన్నారు రాబే నాకు మా నాన్న కూడా ఉన్నారు ఇప్పుడు నా కొడుకున్నాను రమ్మని మరి నేనే చిన్నప్పటి నుంచి ఎక్కువ చూసుకున్నాను నేను నా కొడుకుని మరి రమ్మని నా వెనకాల ఇప్పుడు ఏమంటాడు చూస్తాం సరే వాళ్ళ నాన్న మీద లేదు ఓకే కానీ అన్ని చూసుకున్నది మీరే కదా మరి నీ మీద నన్న ప్రేమ ఉండాలి కదా మామ ఉన్నాడు అని వాళ్ళకి మరి ఇది ఏ విధంగా చూడొచ్చు తండ్రి గురించే కదా తండ్రి గురించి మోటివేట్ చేస్తే చనిపోయింది కదా మామ ఉన్నాడు మామ ఫస్ట్ నుంచి చేసింది మామనే కదా ఇప్పుడు అదే చెప్తాను చిన్నప్పటి నుంచి పెంచింది చేసింది మామనే వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ ఎప్పుడు అనేది ఇక్కడికి వచ్చేది అనేది అదే నరే మీ డాడీ చూసుకోలేడు మీ డాడీ మనం చెప్పిన భూమి లేదు ఇప్పుడు ఆడపిల్ల ఉందన్న ఆడపిల్లకి పెళ్లి ఎట్లా చేస్తామన్నా మనం జాబ్ చేయాలి లేదంటే జాగ భూమి అమ్ముకొని చేయాలి ఏముంది మరి ఈయనకు జాగ భూమి ఎక్కడ ఉంది ఈయన జాగ భూమి ఉందా చెప్పిన 20 ఎకరాలు ఉంది ఆయనకు ఇప్పుడు చెప్పి మర్చిపోయినా భూమి తెలియకుండా మీరు మరి బుల్లెపల్లి గ్రామంకి వెళ్ళి ఎక్కిపోయాను బుల్లెపల్లి గ్రామంలో అక్కడ వీళ్ళు తెలియకుండా భూమి అయితే మా చెల్లె 30 మంది కాళ్ళు మొక్కింది ఊర్లలో అమ్మ అన్యాయం చేయకండి మాకు అన్యాయం చేయండి ఈ అత్తమామ కలిసి తెలియకుంటాం మీరు మా చెల్లెకి తెలియకుండా అంటే 30 మంది కాలు మొక్కితే ఏలు మొక్కితే చేస్తే ఒక 10 రోజులు తిరిగితే ఒక ఎకరం చిల్లర ఈయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసింది సురేందర్ రెడ్డి మీద 1 ఎకరం చిల్లర ఏదన్నా చిల్లర 2 ఎకరాలు ఏం కాదు అది కూడా మా చెల్లె కాలు ముఖంగా ఏలు ముఖంగా తర్వాత ఇల్లు ఆ భీమనగర్ ఇల్లులో కూడా ఒక రూమ్ మడిగా మేము పెద్ద మనుషుల సమక్షంలో పెడితే ఆ మడిగా కూడా కీస్ పలగొట్టేసి అందులో ఎంటర్ అయిపోయారు అత్తమామ ఓకే అత్త 14-15 సంవత్సరాల నుంచి ఏ రోజు వచ్చింది లేదు చేసింది లేదు ఎవరు ఆలన పాలన లేదు ఏం లేదు
దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏం జరిగిందని. అన్న ఇక్కడ ఫ్లేట్ పిరాంచినట్టు అనిపించట్లేదా మీకు? మీరు ఫ్లేట్ పిరాంచినట్టు అనిపించట్లేదా? ఆ రోజు చనిపోయిన రోజు ఎప్పుడైతే ఉన్నారో ఆ రోజు మాత్రం మా బావ బంగారం, మా బావ శుద్ధపూస, మా బావ డైమండ్ అని మాట్లాడినోడివి ఈ రోజు ఫ్లేట్ పిరాంచినావు అనిపిస్తుంది ఇక్కడ. 100% నా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అదే చెప్తున్నా. నీ భర్త చనిపోవడము, నీ 11 సంవత్సరాల రిలేషన్ లేదనడము, మీ అమ్మ నాయన ఎల్లగొట్టడము. ఎప్పుడు ఇలా కొట్టిరు? ఇది ఎప్పుడు జమాన్ల విషయమే కదా. ఎప్పుడు ఇది పిల్లలు చిన్న ఉన్నప్పుడు మీ ఎవరైతే, నేను ఇప్పుడు క్వశ్చన్లు వేస్తాను ఇక ఇప్పటిదాకా మీరు మస్తు చెప్పారు, నేను నాకున్న డౌట్లు కొన్నాడు. మీ చెల్లెని కాలేజ్ చదివించింది మీ దగ్గర ఉన్నప్పుడు ఎంత చదువుకుంది, పెళ్ళైనాక ఎంత చదువుకుంది మీ చెల్లె? విజయరెడ్డి ఇంటర్ చేసింది, ఇంజనీరింగ్ ఫీజు కట్టి మా ఇంట్లోకి చదువుకుంది కదా. మీరే డబ్బులు కట్టిరా? ఆయన డబ్బులు కట్టి ఇంట్లో చదువుకుందన్న, మా ఇంట్లోనే ఉన్నది. వాట్ ఎవర్, ఆయన అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఆమెను కాలేజీ చదువుకుంటా అని చెప్పినప్పుడు సెకండ్ ఇయర్ జాబ్ చెప్పి ఇంకా వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత మీకు ఆ అర్హత ఉండదు, వాళ్ళు జాబ్ చేసుకొని ఇంకోటి చేసుకొని వాళ్ళ సంసారం వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మీరు వాట్ ఎవర్ అన్న ఒక్క విషయం, ఇది క్లారిటీ ఇవ్వట్లా, మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేనేం చెప్తా ఉన్నా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరు ఆగమాగం చేయకండి. నేను ఏమంటున్నా, నేను నీట్గా అడుగుతున్నా, నీట్గా చెప్పు. నేను ఏమంటా ఉన్నా, మీ చెల్లెని చదివిపించింది మీ భావన మీరా? నేను చెప్పినా కానీ మళ్ళీ అడిగింది క్వశ్చన్ అడగకుండా ఏం చెప్పినావు? ఆయనే చదివించింది, మా ఇంట్లో ఉండే చదువుకుంది అని చెప్పిన. మీ ఇంట్లోనే చదువుకుంది, ఓకే అయిపోయింది. మీ ఇంటికి వాళ్ళ అక్కడి నుంచి రావడానికి గల కారణాలు ఏంటి? నేను అక్కడ ఉండలేనని మీ చెల్లొచ్చింది ఇక్కడ ఉందా, లేదంటే వాళ్ళు ఏం టార్చర్ పెట్టారు? అదన నేను చెప్పినా కన్నా చెప్తానా. 11:30కు అర్ధరాత్రి పూట అదనపు కట్నం కోసం బాధిస్తే నేను తీసుకొని వచ్చిన. దాని తర్వాత ఆయన కూడా దగ్గర 4-5 నెలలు అక్కడనే ఉన్నారు. తర్వాత మెల్లగా వచ్చి ఇక్కడ చేరినప్పుడు నేను అన్న, మరి ఇదేంది మీ ఇద్దరి మధ్యలో ఈ వయసు గొడవలు ఈ గొడవలు అవుతున్నాయి, మళ్ళీ ఇదేంది అదేంది అంటే, మేము చదివించుకుంటాను స్టార్ట్ చేసిండు. సరే చదివించుకుంటూ అయిపోయింది, మంచిగా ఉంది. తర్వాత జాబ్ చేయమని టార్చర్ చేసిండు. జాబ్ చేస్తే నైట్ షిఫ్ట్ చేస్తే ఏమంతున్నా పోతున్నావు, ఏంది పోతున్నావు అని ఇది అంటే ఏమంటావున్నా. ఇప్పుడు ఇది మొన్న చనిపోయినప్పుడు మాట్లాడిన మాటలు, అప్పుడు కూడా నేనున్నా కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. అప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు మీరు కొత్తగా మాట్లాడుతూ ఉన్నారంటే ఏదో ఇక్కడ ఈ డబ్బుల విషయంలో ఏదో వచ్చినట్టుంది మీ ఇద్దరికి అనే డౌటే వస్తుంది తప్ప, మీరేదో వాళ్ళ మీద మీ అక్క మీదనో చెల్లె మీదనో విజయరెడ్డి మీద ప్రేమ ఉండి, మీ కోడల మీద మీ అల్లుడి మీద ప్రేమ ఉండి, లేదంటే ఆయనకు పెళ్ళాం మీద ప్రేమ ఉండి మీరు చేసినట్టు అనిపించట్లే. ఇక్కడ ఓపెన్ ఫ్యాక్ట్ మాట్లాడుతా ఉన్నా, మీరు ఫీల్ అయినా నాకేం ఫరక్ పడేది ఏం లేదు. నేను ఏమంటా ఉన్నా, నేను అనుకునేది కాదు. ఇక్కడ అప్పుడున్న సబ్జెక్టు ఇప్పుడున్న సబ్జెక్ట్ చూస్తూ ఉంటే సబ్జెక్ట్ ఇక్కడ మేజర్ గా నేను ఏమంటా ఉన్నా, అది ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఇప్పుడు మీరు చెప్పింది నిజమని ఎందుకు అనుకోవాలి? డిఎస్పీ గారి నేను అదే చెప్తున్నా, నన్ను నమ్మొద్దన్నా. డిఎస్పీ గారి దగ్గర వెళ్ళి వెరిఫై చేయండి. మీరు ఇట్లా మాట్లాడితే మీరు అంటే మీ అంతా మీరు ఊహించుకొని మీరు అంటగడితే నేను చేయలేను. సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అని చెప్పాను మీకు. బర్త్డే నేను వేసే ప్రతి క్వశ్చన్ నువ్వు పేపర్ మీద రాసి పెట్టుకో, పెన్ను పేపర్ ఇస్తా. ఈ ప్రతి ఒక్కదానికి నువ్వు ఎవిడెన్స్ చూపించాలి, ఎవిడెన్స్ చూపించాలి. ఎందుకంటే మీరు ఇంతకుముందు ఫస్ట్ నుంచి ఆ రోజు విషయాలు కూడా నాకు ఐడియా ఉన్నాయి. మీ అమ్మగారు చెప్పినది కాబట్టి నేనే ఫ్లాట్ కొని ఇచ్చిన, దాంట్లో వాళ్ళు ఈఎంఐ పెట్టుకొని ఇల్లు కట్టుకున్నారు. మీరు ఫ్లాట్ మీరు ఫ్రీగా ఇచ్చిరా వాళ్ళకి, లేదంటే మీరు మీ చెల్లె పెళ్లికి డబ్బులు లేకపోతే మేము ఫ్లాట్ అమ్మి పెళ్లి చేస్తామన్నప్పుడు ఆ ఫ్లాట్ మేమే కొనుక్కుంటామని మీకు 4 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తప్పు అది మమ్మీ ఇది తప్పన్నా. ఇది ఒక్క నిమిషం అన్న, మీ 100% పోదాం. మీరు ఇంటర్వ్యూ చేస్తారా, ఇదేం చేస్తారా అని మీరు ఇంటర్వ్యూ చేస్తారా? వాస్తవమా కాదా ఇది? ఏం చేస్తారా మీరు? అవునన్నా, డబ్బులు తీసుకుని వచ్చారా మీరు? ఎవరు ఆయన దగ్గర డబ్బులు చూపిస్తావా? ప్రూవ్ చేస్తావా? 100% ప్రూవ్ చేస్తావా అన్న? నేనేమన్నా, నువ్వు అన్న మాట కరెక్టే, పోదాము అన్నావు, అది బాగుంది. పోదామన్న విషయం 4 లక్షలు తీసుకున్నట్టయితే దేనికైతే దాచుకుంటున్నాడు అన్న. డబ్బులు తీసుకొని వచ్చినవు అనే మాట కరెక్ట్ కాదు. నేను అమ్ముడు పోయేటోళ్ళ తన మాట్లాడు, నా దగ్గర కాదు. నేనేమంటున్నా, అమ్ముడు పోయేటోళ్ళ దగ్గర మాట్లాడు, నా దగ్గర కాదు. 100% నువ్వు ప్రూఫ్ చేయకపోతే నేను అడుగుతున్నా, సమాధానం చెప్పు. అడిగిన దానికి సమాధానం చెప్పు. నేనేమంటున్నా తల్లి, నిజమా కాదా అని అడిగినా. కాదు మరి అయిపోయి కొట్లాట. వాస్తవాలు అడిగితే కొట్లాటేంది? నడు పోదాంపా, నడు అన్న. నేనేమంటున్నా, అది ఎస్ఆర్ నో చెప్పు గంతే. దానికి డబ్బులు తీసుకున్నావు అని ఎట్లా మాట్లాడతావు? నేను ఏమంటున్నా, ఇప్పటిదాకా నువ్వు అన్ని చెప్పినావు, విన్నా నేను. నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ లేదు ఎందుకు నీ దగ్గర? మేమెందుకంటామమ్మా, ఉన్న డౌట్లు అడుగుతున్నాము. అరే పెళ్లి కోసం తీసుకురాని అంటారు, అడుగుతున్నాము. అవునా కాదా చెప్పు.
అన్న నేను ఏమంటున్నా అన్న అమ్ముడు పోయే ఇంటర్వ్యూలు చేసేటోళ్ళ దగ్గర మాట్లాడు. ఎవరు నేనా? నువ్వు ప్రూవ్ చేయాలి ఇది. నేను డబ్బులు తీసుకున్నట్టుగా నువ్వు ప్రూవ్ చేయాలి. నేను ఒక విషయం 4 లక్షలు తీసుకున్నట్టు అమ్మ మన కాశీలు మాత్రం అవునా కాదా అని అడిగిన నేను. 70,000 లేదు. ఈఎస్ఐ మధ్యవర్తి దగ్గర తెచ్చి కాశీ పోయింది. అదే తల్లి అది కాదు. ఇప్పుడు వాళ్ళు లేదు లేదు ఆయన కొన్ని మీడియా ఛానళ్ళలో చెప్పిండా లేదా? మీడియా ఎట్లా మాట్లాడుతున్నావు? ఆయన చెప్పిండా లేదా? చెప్పేది నువ్వు. సురేందర్ రెడ్డి చెప్పిండా లేదా ఈ విషయం? మీడియా వాళ్ళు వచ్చిండ్రు. ఇక్కడ కాదు తల్లి, మీడియాలో సురేందర్ రెడ్డి చెప్పిండా లేదా ఈ మాట? ఏమని? మేము కొన్నాం ఆ ఫ్లాట్ అని. ఎవరన్నారు? కొనలేదు. మరి అది చెప్పు కొనలేదా అని. నేనేమంటున్నా, మీ సమాధానం చెప్పకపోతే ఏమనుకుంటారు? అమ్ముడు పోయారని ఎట్లా అంటారు? ఏంది? ఎందుకు అంటే నేను జోకాలా? నీ ఇష్టం ఉన్నది రాసుకోపో మా మీద. నేనెందుకు రాస్తా? ఉన్న విషయాలు అడిగినా నీ దాని ఆన్సర్ ఉంటే చెప్పు, లేదంటే కాదని చెప్పు. నేనేమంటున్నా, వాస్తవాలు ఉంటే చెప్పు. ఒక్క నిమిషం, ఆయన నంబర్ ఉందా? సురేందర్ రెడ్డి నంబర్ ఉందా? సురేందర్ నంబర్ ఉందా? సురేందర్ నంబర్ అడుగుదాం. అడుగు నాన్న. నంబర్ ఉందా? వాళ్ళ దగ్గర 4 లక్షలు తీసుకొని ఇల్లు ఇచ్చేస్తా. తల్లి నేను క్లారిటీ కోసం అడిగిన, అవునా కాదా అని. ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళకి నీలాగా నిలబెట్టి ఎన్ని అడుగుతారు? ఎన్ని అడుగుతారు? ఎన్ని అమ్ముడు పోతారు? సమాధానం అడిగినప్పుడు అవునా కాదా చెప్పాలి. మీడియాలో వాళ్ళు చెప్పిర్రు, వాళ్ళు చెప్పిందే మేము అడిగినాము, వాళ్ళు చెప్పింది మేము అడిగినాము, వాళ్ళు చెప్పింది అడిగినాం. 10 రోజుల డిఎస్పీ దగ్గర 10 రోజులలో మాట్లాడినందుకు ఇక్కడ ఒక్క చీరతో పంపి ఇక్కడ పొక్కులు వస్తున్నాయి. నేను ఎవరితో ఏ కెమెరా టచ్ చేయదు. అది చెప్పాలిగా, ఆయనదే కాదా మీరు చెప్పాలి కదా. మీరు చెప్పాలిగా సమాధానము. చెప్పకుండా దొంగతనం చేసిండు, అమ్ముడు పోయిండు చెప్పాలమ్మా. సురేందర్ రెడ్డి నంబర్ ఉందా? అడుగుదాం. అన్న మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు చెప్పే సాకులను వినాలంటే మేము వినము. మాకున్న డౌట్లు మేము అడుగుతాం. ఇప్పుడు వాళ్ళు మీడియాలో చెప్పిర్రు, ఆ డౌట్ నేను అడిగినా అవునంటే అవునని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. కాదు కాదు, ఎందుకు భయపడుతున్నావు? ఆగు ఉండని, పిలిపి. ఎవరిని పిలిపిస్తావు? ఓకే పెట్టి రాను, ఎవరు వస్తారు రాను. ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆయన చెప్పిన వర్షన్ మనం విన్నాము, ఏవైతే డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లు మనం క్వశ్చన్స్ అడుగుతా ఉంటే డబ్బులు తీసుకున్నామని చెప్తా ఉన్నాడు. ఆయన నిజాలు అడుగుతా ఉంటే సమాధానం చెప్పడానికి చేతగాక మనం డబ్బులు తీసుకున్నామని చెప్తా ఉన్నాడు. 100% E960 సంతోష్ డబ్బులు తీసుకున్నట్టుగా ఈయన ప్రూఫ్ చేయాలి. మరి డబ్బులు తీసుకున్నావు అని ఎట్లయితే అన్నావో దీనికి కంపల్సరీ ఇవ్వాలి. నువ్వు ఫ్లాట్ విషయం నేను అడిగిన మీడియాలో వచ్చింది. నీ దగ్గర ఆన్సర్ ఉన్నప్పుడు చెప్పాలి. ఆన్సర్లు లేక ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేయాలి. ఆన్సర్లు ఉన్నప్పుడు చెప్పు, ముందే చెప్పాలి. పిఎస్ల నుంచి లెటర్ తెచ్చుకోవాలి. వచ్చిన మీడియా వాళ్ళందరికీ పిఎస్లో కనుక్కోమని చెప్పాలి. అంటే వీళ్ళ దగ్గరకు వచ్చి జోకేటోళ్ళు కావాలి. వీళ్ళకి నిజాలు అడగొద్దు. వీళ్ళని ఎవరు జోకాల్సిన అవసరం లేదు. సంతోష్కి ప్రతి ఒక్కరికి తెలుసు నేను ఏం వీడియోలు చేస్తానో. నువ్వు అర్థమైపోయింది. ఒక్క క్వశ్చన్కే తడపడ్డావు, ఆన్సర్ లేదు నీ దగ్గర. ఇది పరిస్థితి ప్రజలారా. ఇది విజయరెడ్డి విషయంలో మనం నిజాలు అడగడానికి ట్రై చేసినాం. వాళ్ళు మనం డబ్బులు తీసుకున్నాం అని అంటా ఉన్నారు. వాట్ ఎవర్ అది ఏదైనా దేవుడు. మరి సురేందర్ రెడ్డిని అడిగే ప్రయత్నం చేద్దాం నాకు ఎన్ని డబ్బులు ఇచ్చిండు అనేది. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్.